ఎక్స్ట్రా జబర్దస్త్. వీరిద్దరూ కలిసి చేసే కామెడీతో మన జబర్దస్త్ మస్త్ మస్త్ జబర్దస్త్ కాబోతోంది. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. చూపిని గ్రేసు. One more time, beautiful. Chick. ఏంటి ట్విస్ట్? అమ్మో చాలా కష్టం రా నీతో డాన్స్. మ్యాచ్ చేయలేరు ఎవరు అదితో. చాలా కష్టం నాది మ్యాచ్ చేయడం అంటే. చాలా. ఎంతకీ నీకు ఎలా అనిపించింది? నాకైతే అడుగు ఎక్కడ తాడబెడితే అనిపించింది. నాకైతే గొడుగు ఎక్కడ దిగుద్దా అనిపించింది. ఒక ప్రాపర్టీని ఈ రేంజ్ లో డీ జోడీలు కూడా వాడుంటారండి. అందుకే జబర్దస్త్ గ్రేట్ అంటాను నేను. నువ్వు చెప్పవేంట్రా? అంటే నువ్వు డీ జోడీ చేస్తున్నావనే? నాకు డీను జబర్దస్త్ రెండు కళ్ళు. ఇలా చెప్పే కట్టావు మణికొండలో ఇల్లు. ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రేట్ అండి. ఎక్స్ట్రాలు వద్దు. అయినా మీతో మాకు పోలికంటారా? మా దాంట్లో రష్మి ఉంది, మా దాంట్లో అనసూయ ఉంది. మీ జబర్దస్త్ వాళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పరా? మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మేము చెప్పం, మీరు మాత్రం ఖచ్చితంగా బెప్పం. ఏమంటారు సార్? Beps. ఈరోజు మా శోభనం అండి. ఎవరిది? హలో మా ఇద్దరిది కాదు, సపరేట్ గా. హలో ఈ రోజు మా శోభనం పొరపాటున ఎనర్జీ మొత్తం డాన్స్ కే వేస్ట్ చేసాం. మరి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో? అరే మనకు అలా ఎనర్జీ డ్రాపింగ్ ఉండవు. నీ గురించి నేను చెప్పలేదులే. నీ ఒంట్లో కరెంటుతో 10 కుటుంబాలు 10 ఏళ్ళు వ్యవసాయం చేసుకుని బతకొచ్చు. మొత్తానికి జాగ్రత్త. దేని జాగ్రత్త? ఒరే ఎవరో నడిపే విమానం ఎక్కితేనే 100 జాగ్రత్తలు నడుపుతారు. ఈ కార్యక్రమం నడపాల్సిందే మనం. మనం జాగ్రత్తలు జరుపుకోకపోతే ఎలాగా? నీతో ఉంటే అసలు నాకు టార్చర్ రా. నాకు ఏ పని చేసినా కొంచెం ఊపు ఉండాలంటే నా మ్యూజిక్ రావాలి, లేకపోతే నువ్వేం చేస్తున్నావు? జబర్దస్త్. మరి అప్పుడెప్పుడు వచ్చిన గ్యాంగ్ లీడర్ దగ్గర నుంచి మొన్న వచ్చిన గీతా గోవిందం వరకు నువ్వే హీరో బిల్డప్ ఇస్తావేంట్రా? అల్రా నీతో ఉంటే మూడంత టెస్ట్ పోతుంది. వీళ్ళు ఇంకా రాలేదేంటి? నేను అసలే టైం అయిపోతుంది నాకేమో. మా గట్టం గడియారం లాంటిదండి. పెద్ద ముళ్ళకేమో తొందర ఎక్కువ, చిన్న ముళ్ళకేమో బద్దకం ఎక్కువ. ఏం జరిగింది ఏంటి? ఇంతకీ వాళ్ళే ఇంకా రాలేదు. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అంతేనాదుగా. అమ్మాయిని ఎందుకు గదిలోకి తోస్తారు? వీళ్ళకేం తెలియదని వీళ్ళు కటింగ్ ఇస్తారు, మాకు అన్ని తెలిసని ఆ తోసే వాళ్ళు కటింగ్ ఇస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు. అయినా ఇప్పుడు నాకు ఎందుకో భయం వేస్తుంది సడన్ గా, కంగారుగా. రే నువ్వు నటించడానికి దండం పెడతా. అస్సలు సూట్ అవ్వలేదు. శోభనం గురించి నువ్వు భయపడటం ఈవిల్ డెడ్కి చంద్రముఖి భయమైనట్టుంటుందిరా. అలా కాదురా, అంటే ఏదో కొత్తగా నాకు అలవాటు లేని పని కదా నాకు. ఒరే ఇక బిరుదులు ఇవ్వటానికి కూడా లేవురా. నట కిరీటం రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది, నటశేఖర కృష్ణ గారికి వెళ్ళిపోయింది, మిగిలింది ఒకటేరా నట నాగరాజు. అది ఒక్కటి తీసుకొని సైలెంట్ గా ఉండు. సరే మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే సర్లే చేద్దాంలే. ఏమ్మా కొంచెం చూసుకో అమ్మా. ఆయన ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మాకు తెలుసు. కంట్రోల్లో పెడతావా? సునామీ వచ్చేటప్పుడు సముద్రం చుట్టూ గోడ కట్టినట్టే ఉంటుంది అని కంట్రోల్లో పెట్టడం. అల్లుళ్ళు ఏమి నడుస్తుంది? మీ పొట్ట మీకంటే ముందు నడుస్తుంది. చిన్నల్లుడికి ఎటకారం ఎక్కువే, పెద్దల్లుడికి అబ్బో ఎంత సిగ్గు. సిగ్గుపడే పనులన్నీ ఆల్రెడీ చేశాడు. ఇప్పుడు సిగ్గుపడడం ఒక్కడే చేయగలడు.
అబ్బా ఈ దోమలు ఒకటి ఇప్పుడే తగలడ్డాయి. దోమలు ఇప్పుడు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవి పడుకున్న తర్వాత మనం పడుకోవడమే. అల్లుడు ఇంకేమైనా పెట్టించమంటావా? పెట్టించండి, ఒక 10 మందిని పెట్టించి చప్పట్లు కొట్టించండి. కమాన్ 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 అని. తెలుపా చూసారా మన శోభనం చూసి వాళ్ళందరూ ఎంత సంతోషపడుతున్నారు. ఒలింపిక్ సంబరాలు చూసేటప్పుడు అందరూ ఆనందపడతారు. ఆ మెడల్స్ గెలవడానికి పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. చూసి నేర్చుకోండి. అక్కడ ట్రైనింగ్ ఉన్నోడికి టైమింగ్ లేదు, ఇక్కడ టైమింగ్ ఉన్నోడికి ట్రైనింగ్ లేదు. అంతా జంగ్, అంతా జంగ్. ఆపండి. పెళ్లిళ్ళకి అనుకున్న శోభనాలకు కూడా ఆపండి అనే డైలాగ్ ఉంటుందా? అల్లుడు నువ్వు ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు? చెప్పాను కదా అత్తయ్య, మాది రైల్వే జాబ్ అని. ఏం చేస్తుంటావు? అంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్ దాటి అవతలకి వెళ్ళి ప్యాకెట్ ఆడుకుంటుంటాం. అది రైల్వే జాబా? నీకు జాబ్ వచ్చినంత వరకు శోభనం లేదు. క్యాన్సిల్. అది కాదు అత్తయ్య, క్యాన్సిల్. అబ్బో అయ్యా వచ్చింది. సరిపోయిందా? ఇప్పుడు వెళ్ళి చేసుకోరు సూర్య నమస్కారాలు. నువ్వు రా. మనకు జరగకపోతే వీడికి జరగకూడదుగా. హలో వర్షిని అమ్మాయి విష్ణుప్రియ రష్మి ఏది ఒకసారి ముగ్గురు చేశారు. సుధీరా ఇక్కడ వేరే కార్యక్రమంలో ఉన్నాడమ్మా. వాళ్ళకి సుధీర్ ఎలా తెలుసు? నీకు ఇంకా తెలీదా? ఎవరైనా డెమో పీస్ చెక్ చేసుకుని కొత్త పీస్ డిస్కౌంట్ లో కొనుక్కుంటాను. నువ్వు డెమో పీస్ డబల్ రేట్ ఇచ్చి మరీ కొన్నావు. సుధీర్ కి ముందే అఫైర్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా ఏంటమ్మా? హ్యారీ పోటర్ సిరీస్ లాగా వాటికి అసలు అంతమే లేదు. వాడు ఎవడనుకున్నావు? అడల్ట్ సినిమాకి ఎడిటర్ లాంటి వాడే పిలుస్తారు. అన్నిటికీ ఏ సినిమా ఎక్కడ రక్తి కట్టి వాడికే తెలుసు. చిచ్చి నువ్వు మంచోడు అని చెప్పేదాకా మనకు శోభలో లేదు. నేను పుట్టిపోతున్నా. తెలుసుగా మన దేశంలో మొత్తం ఇలాగే ఉంటది. ఎవడైనా ముందుకెళ్తుంటే కాళ్ళు పట్టుకుని వెనకలాగుతాం. అందుకే ప్రపంచంలో కబడ్డీ మొదటి స్థానంలో ఉంది. సమయానికి అది వెళ్ళిపోయింది. ఎవరు లేరు, ఏం అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో. మిమ్మల్ని ఆ అత్తమ్మాయి బయటికి గెంటేసింది కదా. మీరు 10 సంవత్సరాల క్రితం ఇలాగే నన్ను కూడా గెంటేసింది. అంటే మీరు మా మామయ్య? కాకపోతే మీకు శోభనం జరగలేదు, నాకు శోభనం జరిగింది. జరిగిందా? బాగా జరిగిందండి. బాగా. మీరు అదృష్టవంతులు మావయ్య గారు. ఏంట్రా ఏదో 60 సంవత్సరాల తర్వాత కలుసుకున్న భక్త కవలలాగా ఏం ఆత్మీయతరా మీది? అంటే ఇప్పుడు శోభనం జరగాలంటే ఏదన్నా మంచి పని చేయాలంట. నాకు మంచి పేరు వస్తుందా? ట్రంప్ గడ్డమైన వస్తుందో రాదో తెలియదు కానీ నీకు మాత్రం మంచి పేరు రాదురా. తర్వాత ఫోన్. ఎవడు రాడు? ఆడెవడో కుటుంబ నియంత్రణ ఎలా చేయాలని నన్ను అడుగుతున్నాడు. వాడెవడో మలేరియా గురించి మస్కిటోనే అడిగాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి మంచి పేరు రావాలంటే? మనం ఒక పని చేద్దాం. దేశం గర్వించి తగ్గ పని ఏదన్నా చేస్తే ఆటోమేటిక్ గా మనకు మంచి పేరు జాబు అన్ని వచ్చేస్తాయి. అయితే ముగ్గురు కలిసి ప్రయత్నం చేద్దాం రండి. తీవ్రవాదులు పట్టుకుందాం. వచ్చావా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పట్టుకోవాలి. లేదు ఒకడు వస్తాడు చాటింపు వేసుకుంటూ. అలా అయితే ఈజీలే. లోపలికి వెళ్ళాలా అంట. పబ్బు లోపలికైతే వెళ్తావు. పట్టుకున్నా నెట్టుకుంటూ. ఇంతగా తీవ్రవాదులు ఎక్కడా? అయ్యో తీవ్రవాదిరా. తీవ్రమైన వ్యాధి వచ్చిన లాగా ఉన్నాడు వీడి తీవ్రవాది. సార్ ఏం చేశారు? కావాలంటే ఇగో ఈ యవనపు గోళీలు వేసుకోండి. ఇది వేసుకుంటే కనుక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. వద్దు. అదేంటి సార్ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తారని వద్దంటున్నారు? అన్నేళ్ళు వెనక్కి వెళ్తే పింఛన్ రాదని వాడు భయం. రండి ఆగు. ఈ మధ్యలో వేద్దాం. ఓకే. ముందుగా ఎవడైతే బాంబు తీసేస్తాడో వాడే అవతలను చంపేయచ్చు. పెట్టు. పట్టుకోవాలన్నా ఏమన్నా స్టార్ మహిళ అంటారు. అవి పట్టుకోవడానికి మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చాం. మీడియా వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చెప్పను. ఇక్కడ చూసుకుంటే తీవ్రవాదులను పట్టుకున్న మన భారతీయులు. అదేంటండి మిమ్మల్ని ప్రశంసించడానికి వస్తే ఆయన అలా పారిపోయారండి? వాళ్ళని పట్టుకున్న ఆనందం కలిసి మీరెక్కడ వాడిని పట్టుకుంటారు? వాడి భయం వాడిదండి. మీ సాహసాలను గుర్తించి మీరు మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక అధికారి ఇక్కడికి వస్తుంది. వావ్ ఆది, నువ్వు మంచోడు అని నేను రుజువు చేయడం ఏంటి? నువ్వు అద్భుతం. నీకు ఉద్యోగం ఇదిగో. అసలు ఇంకొకడు ఎవడో ఉన్నాడు చూడండి. ఇది వచ్చింది నేను మంచోడా కాదా అని. ఓ మై గాడ్, నువ్వా? అమ్మో, చేదరించుకోవడంలో ఎన్ని రకాలు ఉంటాయి. అది నా మీద. అయినా వీడు మంచోడు నేను రుజువు చేయాలి. దాని బదులు నేను రిజైన్ చేస్తాను. నువ్వు మంచోడు కానే కాదు. విష్ణు అలా అనద్దు. విష్ణు నువ్వే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి నాకు సర్టిఫికేట్ వల్ల ప్లీజ్ అర్థం చేసుకుని. ఎంత బాధ. ఏమా కరేపాకు పల్లీలు ఏమైనా తేవాలా? దేనికి? అంటే ఈ రేంజ్ లో పులిహార కలిపాక వెయ్యకపోతే బాగుంటుంది. సారీ
నేను అమాయకుల్లో ఉండనా? మొన్న ఒక అమ్మాయి బస్ లో సీట్ ఎడితే సీట్ ఇచ్చా, ఒక అమ్మాయి ఫోన్ ఎడితే ఫోన్ ఇచ్చా, ఒక అమ్మాయి పడిపోతే పట్టుకున్నా. అవునా? అవునా ఏంటి? అందులో అమ్మాయి తప్ప అమాయకత్వం ఎక్కడ ఉంది? వాడు చెప్పడం నువ్వు అవునా అంట. నిన్న ఇంకో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే నేను వెళ్ళి అమ్మాయి ఆపాను కష్టపడి. నిజమా? సూసైడ్ చేసుకుందే ఈడు వాళ్ళ ఈడాపక ఎక్కడమో సూర్య వస్తారేంటి ఇప్పుడు? నువ్వు మంచోడు కానే కాదు. ప్లీజ్ కావాలంటే శోభను ఉపేక్షించి చిచ్చి ఇప్పుడు కూడా నువ్వు శోభన గురించి ఆలోచిస్తున్నావు కానీ మంచోడు అవుతావని ఆలోచనే లేదు. థ్యాంక్ యూ విష్ణుప్రియ. ఇక నుంచి నువ్వు నా ప్రతి స్కిట్ లో చేయాలి. అదేంటి మీ స్కిట్ లో అన్ని లేడీ గెటప్లే కదా? నీది గెటప్పే కదా, నీది గెటప్పే కదా. ఆది రారా ఇద్దరం కలిసి చేసుకుందాం. ఏంటి? సూర్య నమస్కారాలు పద. విష్ణుప్రియ, వెల్కమ్ టు జబర్దస్త్. ఓ థాంక్యూ వెరీ మచ్. బాబు గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. స్టార్టింగ్ లో మీతో గొడుగాటం పెట్టుకుని వస్తుంటే నాకు ఎవరు అది ఏంటి ఎట్లా ఉందనుకున్నా. సుధీర్ చూసి కొంచెం షాక్ అయ్యా, అమ్మ సుధీర్ వచ్చాడని. చాలా బాగుంది స్కిట్, హిలేరియస్, వెరీ నైస్ స్కిట్. రోజా గారు? మామూలుగానే ఆది పంచులకి ఆగదు నవ్వు, ఇంకా సుధీర్ టైమింగ్ అసలు ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశాను.